హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? చాలా రోజులైంది వీడియో చేయలేదు. మేబీ ఈ న్యూ ఇయర్కి వీడియో అయితే పోస్ట్ చేస్తా. అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఈ ఛానల్ నా సొంత తమ్ముడిది, ఓన్ మై బ్లడ్. సో ఏంటంటే ఈ వీడియోలో కంటెంట్ మనోడు నేను అబ్రాడ్లో ఉన్నప్పుడు వర్క్ ఎలా చేసేవాడిని అండ్ అంటే ఎంత కష్టాన్నైనా సరే ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడిని అండ్ నేను అబ్రాడ్లో ఏం అచీవ్ చేశాను అండ్ నాకు అక్కడ మా బాస్ దగ్గర కానీ నాతో ఉన్న కోలీగ్స్ దగ్గర కానీ నాకు ఎలాంటి పేరు ఉంది వాళ్ళ దగ్గర అండ్ అక్కడ కూడా మన క్యారెక్టర్ ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తా అన్నాడు. యాక్చువల్లీ నాకేంటి అంటే లైఫ్ స్టైల్ని చూపించుకోవడం కానీ లేదంటే వేరే వాళ్ళ లైఫ్ స్టైల్స్ చూడడం కానీ అంతగా ఇష్టం ఉండదు. కానీ ఫస్ట్ టైం మనోడు ఏదో సమ్ డాక్యుమెంటరీ లాగా ఇలా ట్రై చేస్తున్నా అన్నాడు మా తమ్ముడు. ఓకే అన్నాను. సో ఈ వీడియోలో ఇంట్రడక్షన్ అయితే ఇదే. లెట్స్ కంటిన్యూ. ఎలా ఉందో నేను కూడా చూస్తాను మీతో పాటు ఈ వీడియో. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కోయిట్లో మీకు ఒక ప్లేస్ అయితే చూపించబోతున్నా. ఆ ప్లేస్ ఏంటంటే మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది, యూట్యూబర్ ఒంటరి విహారీ. ఒంటరి విహారీ ఎవరు కాదండి, మా అన్నయ్య. ఓకే, ఒంటరి విహారీ మీ అందరికీ ఈ గోస్ట్ హంటరు, అలాగే ఈ ట్రెక్కింగ్ అడ్వెంచరు, కొండలెక్కుతాడు, అడ్వెంచర్ చేస్తాడు, సాహసాలు చేస్తాడు. అర్ధరాత్రి అమావాస్య రోజైనా సరే బూత్ బంగ్లాకి వెళ్ళి మరీ లైవ్ షో చేస్తాడు. ఇవి మాత్రమే తెలుసు కదా. మీలో ఎంతమందికి ఆయన కోయిట్లో వర్క్ చేశాడని తెలుసు? ఒకవేళ వర్క్ చేశాడని తెలిస్తే ఏ వర్క్ చేశాడు, ఎన్ని ఇయర్స్ చేశాడు, ఆ వర్క్ హార్డ్ గా ఉంటుందా ఈజీగా ఉంటుందా అనేది ఈ వీడియోలో అయితే నీకు చూపిస్తాను విత్ జర్నీతో సహా. సో ఇప్పుడే జస్ట్ అపార్ట్మెంట్ నుంచి ఇప్పుడే బయలుదేరుతున్నాను నేను. లోపల రీసౌండ్ వస్తుంది కాబట్టి మళ్ళీ మీకు వాయిస్ ఇస్తున్నా. ఓకేనా? మేము అపార్ట్మెంట్ నుంచి బయటికి వచ్చా, కార్ అయితే స్టార్ట్ చేసా, కారు హీట్ అవుతుంది. ఇది మా బావది, ఇది మా బావ బండి, ఇది నా బండి. ఓకే, కార్ అయితే స్టార్ట్ చేసా. హమ్రా టవర్ బ్యాక్ సైడ్ లో చూడండి, హమ్రా టవర్ ఇది. సో కార్ హీట్ చేసి మనం బయలుదేరదాం. ఎంత జర్నీ ఉంటుంది, ఎన్ని గంటలు ఉంటుంది అనేది క్లారిటీగా చెప్తాను. ఓకేనా? చలో. మన బండి అయితే కార్ ఇంజన్ అయితే హీట్ అయిపోయింది, మనం బయలుదేరదాం. ఇప్పుడు జర్నీ అయితే స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేయకముందు ఎంత డిస్టెన్స్ ఉంది అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ నా మొబైల్లో మీకు లొకేషన్ చూపిస్తున్నాను. ఏరియా పేరు వచ్చేసి చూడండి అల్జోర్. ఓకే, నా లొకేషన్ వచ్చి షరక్, కోయిట్ సిటీ. ఓకే, ఆల్రెడీ చూడండి నేను ఇక్కడ కోయిట్ సిటీలో ఉన్నాను. చూసారా, ఇక్కడ నుంచి నేను జర్నీ స్టార్ట్ చేయబోతున్నాను కోయిట్ సిటీలో. కోయిట్ సిటీ నుంచి మా అన్న ఒంటరి విహారీ వర్క్ చేసిన ఏరియా పేరు వచ్చేసి అల్జోర్. అంటే అఫ్ కోర్స్ 1 year అయితే ఎయిర్పోర్ట్ లో కూడా వర్క్ చేశారు. ఇక్కడ వర్క్ ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇది ఓల్డ్ అండి. ఇప్పుడు ప్రెజెంట్ రన్ అవుతున్న కోయిట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. తర్వాత వచ్చేసి కింద లిమాక్ కంపెనీ వాళ్ళు. లిమాక్ కంపెనీ అంటే చాలా పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ అనమాట. నాకు తెలిసి దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా కూడా ఈ కన్స్ట్రక్షన్స్ వాళ్ళే నిర్మించారనుకుంటా. సో ఈ కంపెనీలో ఇక్కడ కూడా వర్క్ చేశాడు. ఏం వర్క్ చేశాడు అనేది వీడియోలో ముందు చూడొచ్చు. ఇది ఇంకా అయితే ఓపెన్ కాలేదు. ప్రెజెంట్ అయితే రన్నింగ్ అయ్యేది ఇది మాత్రమే. ఇది ఇంకా ఓపెన్ కాదు. వర్క్స్ అయితే కంటిన్యూ అవుతుంది. దాదాపు 8-9 years కంటిన్యూ అవుతుంది, వర్క్ జరుగుతూనే ఉంది. ఓకేనా? మెయిన్ ఒంటరి విహారీ ఎక్కడ వర్క్ చేశాడు అనేది మీ వీడియోలో చూపిస్తాను. టోటల్ చూడండి, ఏరియా అయితే ఇదే. దీని పేరు మీనాజోర్. కనిపిస్తుందా? మీనాజోర్. ఓకే, డిస్టెన్స్ చెక్ చేద్దామా? డిస్టెన్స్ చూడండి, 90 kilometers 59 minutes, అంటే 1 hour పడుద్ది. ఓకే, మనం వెళ్దాం. హైవే కాబట్టి 1 hour వెళ్ళిపోదాం, ఏం లేదు తక్కువ. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఒంటరి విహారీ వీడియో తీస్తున్నాం. ఆ మతుకు లుక్ లేకపోతే ఎలా ఉంటది? సో మనం కూడా వీడియోలో బాగుపడాలని కొంచెం సర్దుకుంటున్నాం, అడ్జస్ట్ చేసుకోండి. చలి ఉంది కొంచెం. ఓకేనా? రెడీ, బయలుదేరావా? రెడీ. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. కాకపోతే కార్ లో స్టాండ్స్ అయితే పెట్టుకోలేదండి. ఎందుకంటే ఇప్పుడు కోయిట్ రూల్స్ ప్రకారం మొబైల్స్ హోల్డింగ్ చేయడం, మొబైల్ తో వీడియో చేయడం మనకు పోలీసులు కనుక గమనించినైతే అందువేళ మనం నిలబెట్టి ఫైన్ చేస్తారు. సో మధ్యలో చేతిలోంచే నేను చేతిలో పట్టుకునే మీకు వే చూపిస్తాను. అక్కడక్కడ కంటిన్యూగా వే చూపారంటే 90 kilometers మీరు కూడా బోర్ కొట్టేస్తారు. వీడియోలో ఎంత అయితే చాలా ఎక్కువ అయిపోతుంది. అందుకనే సింపుల్ గా షార్ట్ కట్ గా అయితే చెప్తుంటాడు. ఓకేనా? ఇంకా సన్ రైజ్ కూడా కాలేదండి. ఇక్కడ ఎర్లీ మార్నింగ్, చలికాలం కాబట్టి ఇంకా సన్ రైజ్ అయితే స్టార్ట్ కాలేదు. వస్తుంది సన్ రైజ్ మెల్లమెల్లగా. మీకు రోడ్డు క్లియర్ గా చూపించాలని ఉంది, కాకపోతే పోలీసులు చూస్తే నాకు యాడ్ చేసుకుంటారని చెప్పుకొని నేను కొంచెం తక్కువ చూపిస్తున్నాను. ఇదేనండి కోయిట్ సిటీ. మన ప్లేస్ లో ఉన్న టవర్ ఇదే, హమ్రా టవర్.
sure to keep the ground in sight. Fly forever if you keep it tight. మనం 40 నెంబర్ రోడ్ కదా, మనం 40 నెంబర్ రోడ్ లో వెళ్దాము. ఎందుకంటే 30 నెంబర్ రోడ్ లో అక్కడక్కడ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఇది ఫస్ట్ సిగ్నల్. ఈ సిగ్నల్ మనం లెఫ్ట్ కొట్టుకుంటే ఇంకా మధ్యలో సిగ్నల్స్ ఏం రాదండి, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఒక్కటే రోడ్డు, ఓకేనా? మీ 90 కిలోమీటర్స్ వరకు ఒక్కటే రోడ్డు. సన్ రైజ్ స్టార్ట్ అయిందండి. సన్ రైజ్ మీకు చూపిస్తాను, మీరు కూడా చూడండి. కోయిట్ లో సన్ రైజ్ నేను బయలుదేరేటప్పుడు అయితే రాలేదు. 1వ నెంబర్ లో మనం 40 నెంబర్ లో దిగేసరికి సన్ రైజ్ అయితే వచ్చింది. విటమిన్ డి అయితే బాగా తీసుకుంటున్నా. సో జర్నీని అక్కడ కొంచెం చూపిస్తానండి. ఎందుకంటే పోలీసు వాళ్ళు చూస్తారంటే ఇంకా ఫైన్ కట్టాలి మామ అంటారు. పిల్లనిచ్చిన మామకి భయపడాలో లేదో తెలియదు, కానీ ఈ ట్రాఫిక్ మామూలతో మాత్రం ఖచ్చితంగా మనం కొంచెమైనా భయపడాల్సి వస్తుంది. Forever if you keep it tight. Run the world but keep the sky on your mind. నాకు తెలిసిన కొంతమంది మీ అన్నయ్య ఒంటరి విహారీ కోయిట్ లో వర్క్ చేశాడంట కదా. సో ఏం వర్క్ చేశాడు, శాలరీ ఏంటి, ఎన్ని ఇయర్స్ ఉన్నాడు, అది హార్డ్ వర్కా ఈజీ వర్కా, అదేదా అక్కడ కూడా ఏమైనా సోషల్ మీడియా ద్వారా ట్రై చేసి వర్క్ చేశాడా అని అడుగుతున్నారు. నన్ను అడిగిన వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నాను. అయితే వాళ్ళకి నాకు ఒక అగ్రిమెంట్, ఈ వీడియోని అయితే నేనైతే మా అన్నయ్యకి షేర్ చేయను, మీరే చూసి బాగుంటే మా అన్నయ్యకి షేర్ చేయాలి చెప్తున్నా. ఇదే మీకు మాకి అగ్రిమెంట్ చెప్తున్నా నేను. మార్నింగ్ టైంలో ఫ్రైడే సాటర్డే అంటే వీకెండ్ లేకపోతే చూడండి ఎంత హైవే అయినా సరే స్లో అయిపోతుంది. ఎందుకంటే ట్రాఫిక్ ఎట్లుంటది అనమాట కోయిట్ లో. కోయిట్ చాలా చిన్న దేశం కాబట్టి ఈ స్కూల్స్ డ్యూటీలకి వెళ్లే వాళ్ళు అందరూ ఒకేసారి బయలుదేరతారు. మార్నింగ్ టైం 7 o'clock ఉంటుంది కాబట్టి అందరూ పరుగు. సో అందుకని మనకి ట్రాఫిక్ ఉంటుంది. ఏ హైవే ఎక్కినా సరే ఎక్కడో ఒక చోట ట్రాఫిక్ అయితే కంపల్సరీ మనకు ఎదురైతేనే ఉంటుంది. రాను సిటీకి మనం దూరంగా వెళ్తున్నాం కాబట్టి ట్రాఫిక్ అయితే తగ్గిపోయింది. సో అందుకనే మన స్పీడ్ లిమిట్ అయితే 120 వెళ్తున్నా. 40 నెంబర్ నౌషీబ్ అంటే సౌదీ బార్డర్ ఇంకా కోయిట్ కి సౌదీకి మధ్యలో నౌషీబ్, ఓకేనా? మనం ఆల్మోస్ట్ సగం దూరం అయితే వచ్చేసాం చూడండి. ఓకే, 48 కిలోమీటర్స్ 30 minutes చూపిస్తుంది. ఆల్మోస్ట్ సగం దూరం అయితే వచ్చేసాము. ఇప్పుడు మా అన్నయ్య వర్క్ చేసే పేరు మీనాజోర్ అని చెప్పా కదా, అది వచ్చి సౌదీ బార్డర్ కి చాలా దగ్గరగా ఉంటుంది. కోయిట్ కి సౌదీ బార్డర్ కి చాలా దగ్గరగా ఉన్న ఏరియాలో అయితే వర్క్ చేశాడు. మాక్సిమం ఒక 10 to 15 minutes లో వెళ్ళిపోవచ్చు ఆ వర్క్ ప్లేస్ చేసి నుంచి. చాలా అంటే చాలా దగ్గర. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు కొత్తగా కట్టిన యూటర్న్లు రౌండ్ అబౌట్లు అప్పట్లో లేవండి, రీసెంట్ గా అయితే కట్టారు. మనం జోర్ ఏరియాకి చాలా దగ్గరికి వచ్చేసాము. ఇంతవరకు నా జర్నీని చాలా ఓపిక అయితే చూసారు. ఇక మా అన్నయ్య వర్క్ చేసే ప్లేస్ అయితే దగ్గరికి వచ్చేస్తుంది. ఎలా ఉందో చూసేద్దామా? ఇక్కడేనండి ఒంటరి విహారీ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా అయితే వర్క్ చేసింది. ఈ ప్లేస్ ని వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ అంటారు. అంటే మన ఇండియాలో పెట్రోల్ పంప్స్ ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ వాటర్ పంప్స్ అన్నమాట. ఇక్కడికి ట్యాంకర్ తీసుకొచ్చి వాటర్ ఎలా ఫిల్ చేస్తారో మీకు ఇప్పుడు చూపిస్తాను. ట్యాంకర్ హోల్ ను నీళ్లు పడే పైపు కిందకి కరెక్ట్ గా పార్క్ చేసి ఆల్రెడీ మన దగ్గర ఉన్న వాటర్ క్రెడిట్ కార్డ్ ను అక్కడున్న మీటర్ లో పెట్టి స్టార్ట్ బటన్ నొక్కితే పైన వాటర్ పైప్ నుంచి నీళ్లు వచ్చి ట్యాంకర్ ని నింపేస్తుంది. 7 years అయిపోయింది కాబట్టి పాత డ్రైవర్స్ అయితే ఇక్కడ ఎవ్వరు లేరు, అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు. వాటర్ లోడింగ్ ఇక్కడ చేసుకొని అన్లోడింగ్ ఎక్కడ చేస్తారో కూడా చెప్తాను. ఇక్కడ చూస్తే 2 meters ఉన్నాయి. ఎందుకంటే ట్యాంకర్స్ హైట్ బట్టి వేరే వేరే ప్లేస్లలో పార్క్ చేసి నీళ్లు ఫిల్ చేసుకుని వెళ్తారు. ఇప్పుడైతే క్యూ ఎక్కువ మంది లేదు, జస్ట్ 3-4 vehicles ఉన్నాయి. నేను వచ్చినప్పుడు మా అన్న వర్క్ చేసేటప్పుడు నేను వచ్చినప్పుడు ఇక్కడ నుంచి చూసుకుంటే ఇట్లా లాంగ్ క్యూ ఉండేది అనమాట. చూడండి టైర్ మార్క్స్ కూడా మీకు బాగా కనిపిస్తుంటాయి. ఇంత లాంగ్ క్యూ ఉంటుంది ఒకసారి. ఫ్రెండ్స్ చూసారు కదా ఒంటరి విహారీ వర్క్ చేసే ప్లేస్ ఇదే. ఇక్కడ వాటర్ ట్యాంక్ నింపుకు తీసుకెళ్లి ఇటు సైడ్ కొంచెం డిస్టెన్స్ లో ఒక 6 or 10 kilometers ఉంటుంది. 10 kilometers డిస్టెన్స్ లో వెళ్ళి అక్కడ అన్లోడ్ చేయాలి. ఎందుకంటే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఓకేనా? ఇక వీళ్ళకి మీరు చుట్టూరు చూసారా, ఒక బిల్డింగ్ కానీ రూమ్స్ కానీ ఏమీ లేవు. సో స్టే ఎలా ఉండేదంటే ఇలా ఉండేది, ఇలా టెంట్ వేసుకుని ఉండేవాళ్ళు. సో సమ్మర్లో ఓకే బాగానే ఉంటుంది, వింటర్లో ఓకే బాగానే ఉంటుంది, బాగా కూల్గా ఉంటుంది. మంచిగా చాయ్ కాఫీ గవా తెచ్చుకొని బాగా తింటూ ఖర్జూరాలు తింటూ హ్యాపీగా పడుకోవచ్చు, ఓకే బ్లాంకెట్ వేసుకొని. సమ్మర్ పరిస్థితి ఏంటి మీ అందరు తెలుసు కదా, గల్ఫ్లో సమ్మర్ మామూలుగా ఉండదు. ఆ టెంపరేచర్ కానీ రోడ్డు మీద గుడ్డు పగలగొట్టి వేస్తే ఆమ్లెట్ అయిపోద్ది 2 minutesలో. అంత టెంపరేచర్లో సమ్మర్లో ఏంది పరిస్థితి, కరెంటు లేదు,
ఇక్కడ అంటే అక్కడ ఉంది స్టేషన్లో, కానీ వీళ్ళకి ఇక్కడ టెన్స్ దగ్గర కరెంట్ ఏం ఉండదు, కరెంట్ ఉండదు, జనరేటర్ ఉండదు. ఒకవేళ అడిగినా వాళ్ళు ఇవ్వరు, అందరు ఇచ్చే వాళ్ళు ఉంటారు. కానీ మా అన్నయ్యకి అయితే జనరేటర్ కూడా ఇవ్వలేదు, అయినా తగ్గించి ఉండేవాడు ఇక్కడే. నేను నా కళ్ళతో చూసాను. నేను ఏ సంవత్సరంలో అంటే 2017లో వచ్చాడు. 1 year అక్కడ ఎయిర్పోర్ట్లో, 1 year ఆర్ మేబీ 6 months ఎయిర్పోర్ట్లో లొకేషన్ చూపించా కదా. కొత్తగా లిమా కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు కట్టే ఎయిర్పోర్ట్ దగ్గర వర్క్ చేశాడు అనమాట. అక్కడ కాంట్రాక్ట్ కంప్లీట్ అవ్వగానే ఇక్కడికి వచ్చేసాడు. ఇది చాలా డిస్టెన్స్, సౌదీ బార్డర్కి చాలా దగ్గర, ఒక 10 to 15 kilometers, ఒక 10 to 15 minutesలో వెళ్ళిపోవచ్చు సౌదీ బార్డర్ అయితే. ఇక్కడికి వచ్చి వర్క్ చేసేవాడు. చూడండి టెంట్ ఎండాకాలంలో ఎట్లుంటుంది అంటే ఫుల్గా చెమటలు కారిపోతుంటాయి. అలాంటి సిచ్యువేషన్లో కూడా మళ్ళీ అన్న వచ్చి 3 ట్యాంకర్స్, టోటల్గా 3 ట్యాంకర్స్ రన్ చేసేవాడు అనమాట. తనకున్న డ్యూటీకి చెప్పిన ప్రకారం ఒకటే ట్యాంకర్ ఇవ్వాలి, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు 3 ట్యాంకర్స్ పెడితే ఎక్కువ ఇన్కమ్ వస్తుందని చెప్పారు. అయినా తెగించి 3 ట్యాంకర్స్ మెయింటైన్ చేసేవాడు కంటిన్యూస్గా. అందులో 1 ట్యాంకర్ మాత్రమే ఏసీ ఉండేది, కొంచెం మోడల్ బండి. మిగతా 2 ట్యాంకర్స్ అయితే ఏసీయే ఉండేది కాదు. కష్టం అయితే నేను చూసా, మీరు నమ్మరు. నేను వచ్చిన మొదటి రోజు మా అన్నయ్య కష్టాన్ని చూసి ఏడ్చేసా, అస్సలు ఆగలేకపోయినా, ఏడ్చేసుకున్నా. మా అన్నకి కనపరాకుండా ఏడ్చేసా. ఏంద్ర వీడు ఇంత కష్టపడంతో ఇక్కడ ఉండాలా, మనకు ఇండియాలో ఏమైనా మనకు అద్దెళ్ళు ఉందా, మనకు అప్పులున్నా, ఏం లేదు కదా, వచ్చేయచ్చు కదా అని అనుకున్నా. కానీ మా అన్న దగ్గర ఏంటంటే ఎక్కడికైనా వెళ్తే గెలుచుకోరావాలి, బ్యాక్ స్టెప్ వేయకూడదు అనే థాట్లో వస్తాడు. అలాగే ఉంటాడు. నా లైఫ్ జర్నీలో అన్నయ్యతో ట్రావెల్ చేసిన ఇన్ని ఇయర్స్లో నేను ఏ రోజు కూడా మా అన్న ఏదైనా వెళ్తున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బ్యాక్ స్టెప్ వేసి వెనక్కి రావడం అనేది చూడలేదు. సౌదీకి వెళ్ళాడు, 6 years ఉన్నాడు. 1 కాదు 2 కాదు 6 years ఉన్నాడు. అక్కడ కూడా 3 years కష్టంగా ఉంది. అయినా సరే తర్వాత గెలుచుకుని వచ్చాడు. ఎలా ఉన్నాడో వాళ్ళ పాత ఫ్రెండ్స్ అడిగితే చెప్తారు ఆ సౌదీ లైఫ్. ఆ తర్వాత ఇప్పుడు కువైట్కి వచ్చి హార్డ్ అంటే వర్క్ హార్డ్ ఉంది, ఎంప్లాయీ బాగానే ఉంటాడు. సో అన్నయ్య వచ్చిన 4 monthsకి ఒక కారు కొన్నాడు. ఇది కాదు, ల్యాన్సర్ కారు, మిత్సుబిషి ల్యాన్సర్ 2004 మోడల్ కారు. ఆ కారు ఫోటోలు కూడా నేను పెడతాను చూడండి. ఇప్పుడు కూడా ఇది కువైట్లోనే ఉంది ఆ కారు. ఓకేనా, అంటే 4 monthsలోనే తన ఓన్ వెహికల్ కొని ఇంత హార్డ్ వర్క్ చేస్తూ కూడా రాయల్ లైఫ్లో ఉన్నాడు. ఇంకా వాళ్ళకి కారు వచ్చినప్పటి నుంచి ఇంకా సమ్మర్లో ఏం చేస్తాడంటే ఏసీ వేసుకొని ఇక్కడే, ఎక్కడో కాదు ఇదే ప్లేస్, అన్నయ్యతో పాటు నేను కూడా కూర్చున్నా. ఇదే ప్లేస్లో కార్ పార్కింగ్ చేసి పడుకునేవాడు. చూపించాడు, రే మన బండి సామాన్లు కానీ ఏమైనా రిపేర్ చేసినా కానీ ఈ టెంట్లో ఉంటారా, టెంట్లు కూడా యాక్చువల్లీ ఇదే ప్లేస్లో ఉంటుంది, ఈ టెంట్లో ఉంటారా, ఇక్కడ రీప్లేస్ చేసుకుంటా. ఇప్పుడు కారు కొన్న తర్వాత ఆ కార్లోనే మొత్తం అంటే బట్టలు కానివ్వండి మ్యాక్సిమం అన్ని కార్లోనే పెట్టుకుంటాడు. కారే తనకి రూమ్ అవన్నీ. ఇంకా వాష్రూమ్స్ అయితే ఆల్రెడీ అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ వాష్రూమ్ యూజ్ చేసుకుంటారు. ఇలాంటి ఎడారి ప్లేస్ లో సౌదీ బార్డర్ కి దగ్గర వాటర్ ట్యాంకర్ వర్క్ చేసి సమ్మర్ వచ్చినా సరే ఇలాంటి టెంట్ లో స్టే చేసి గట్స్ తో నిలబడ్డాడు. అన్నయ్యకి నైట్ లో ఒంటరిగా ఉండడం ఏం భయం ఏమి ఉండదు. ఒకసారి మనం అన్నయ్య వర్క్ చేసిన ప్లేస్ కి కాల్ చేద్దాము, వీడియో కాల్ చేసి చూస్తాను. ఆన్సర్ చేస్తాడో లేదో నాకైతే తెలియదు, ఎందుకంటే నైట్ ఏమైనా షూట్ వెళ్ళినా లాంగ్ డ్రైవ్ జర్నీ చేసినా పడుకొని ఉంటాడు. మ్యాక్సిమం ఈ టైంకి ఆన్సర్ అయితే చేయడు. సో ఒకసారి కాల్ చేస్తాను, ఆన్సర్ చేస్తాడో చూద్దాము. ఆల్రెడీ ఒకసారి ట్రై చేసా, ఇది 2వ ట్రై చేస్తున్నా. ఓకేనా, చూసి ఒకవేళ ఆన్సర్ చేస్తే ఎలా, తన ప్లేసే కదా ఇది. యాక్చువల్లీ 2018 అంటే 7 years అయిపోయింది. ఓకే చేద్దాం, కాల్ చేస్తున్నాను. రింగ్ కూడా అవుతుంది, సౌండ్ వినిపిస్తుందా? ఓకే రింగ్ అవుతుంది. ఆన్సర్ చేస్తాడా లేదా చూద్దాం. ఓకేనా, చేస్తే మీ అందరికి ఇప్పుడే హాయ్ చూపిస్తా వీడియోలోనే. బ్రో ఆన్సర్ చేయ బ్రో, చాలా మంది వెయిట్ చేస్తుర్రు. ఒంటరి విహారీ వీడియో కాల్లో చూసే వాళ్ళు రెడీగా ఉన్నారా? లాస్ట్ రింగ్ వరకు నేను వెయిట్ చేస్తా. ఆన్సర్ చేస్తే మటుకు మీరే హాయ్ చెప్పండి. ఓకేనా, ఆన్సర్ చేయలేదండి, బ్యాడ్ లక్ అనుకుంటా. లాస్ట్ రింగ్ వరకు వెయిట్ చేస్తున్నా, చూడండి రింగ్ అవుతుంది. ఆన్సర్ చేస్తే మటుకు అన్నయ్య వర్క్ చేసిన ప్లేస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే అన్నయ్య జర్నీలో ఇదొకటి అడ్వెంచరబుల్ జర్నీ అనుకుంటా. సారీ అండి, కాల్ అయితే ఆన్సర్ చేయలేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇంకా వీడియోలు చేస్తూనే ఉంటాయి కాబట్టి ఎక్కడో చోట కాల్ చేసి చూపిస్తాను అందరికి. ఓకేనా,
ఎంప్లాయీస్ ఇచ్చే ట్యాంకర్లలో అన్ని షోరూమ్ బండ్లు అయితే ఉన్నావండి. ఇలాంటి పాత బండ్లు కూడా ఉంటాయి. ఇవి ఎప్పుడు రిపేర్ వస్తాయో తెలియదు. దగ్గరలో మెకానిక్ కూడా ఉండడు. ఇలాంటి టైంలో కూడా ఓన్ గా రిపేర్ చేసుకొని వర్క్ చేసుకున్న సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి. అన్నయ్య ఇక్కడ వర్క్ చేసిన ఫొటోస్ అండ్ వీడియోస్ విత్ వాటర్ ట్యాంక్ తో సహా ఫొటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయి. ఎందులో ఉన్నాయంటే అన్నయ్య పాత అకౌంట్ ఒకటి ఫేస్బుక్ ఉంది, అందులో ఉన్నాయి. దాని పేరు జాఫర్ పెట్టాడో లేదా అదే పేరుని ఇప్పుడు ఒంటరి విహారగా మార్చి యూజ్ చేస్తున్నాడో తెలియదు, కానీ 100% ఉన్నాయి. మీరు కావాలంటే అన్నయ్య వీడియోస్లో ఎక్కడైనా కామెంట్లు అడగండి. అప్పట్లోనే సోషల్ మీడియాలో ట్రై చేశాడు తన ఫొటోస్ వర్క్ పోస్ట్ చేస్తూ. చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కష్టపడితే ఫోటోలు వేసేవాళ్ళు కాదు. ఎందుకంటే గల్ఫ్ దేశాలు వెళ్ళి ఏంట్రా ఈ వర్క్ చేస్తున్నావు అని చెప్తారని ఇంట్లో పని చేసేవాళ్ళు, అది ఏమంటారు క్లీనింగ్కి వచ్చేవాళ్ళు, హౌస్ మేడ్ వాళ్ళు చెప్పుకోలేరు కొంచెం పరిస్థితి. ఎందుకంటే మనం కోయిట్లో ఉన్నాంరా, షేక్ ఆడిస్తున్నాము షేక్లని అని చెప్పుకొని కొంచెం కాలు మీద కాలు వేసుకొని ఆ పెద్ద పెద్ద సోఫాల్లో ఓకే ఫోటోలు ఎత్తుకుని వేసేవాళ్ళు. కానీ అన్నయ్య అలా కాదు, తను పడే కష్టం ఏంటని డైరెక్ట్ చూపిస్తాడు. తప్పేముందిరా, మనం కష్టపడుతున్నాం కానీ మనం మోసం చేయట్లేదు, చోరీ చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు కదా అనేవాడు. సో అందుకు వీడియోలు కూడా ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు. వీడియోలు ఉన్నాయి కానీ ఏ అకౌంట్ లో ఉన్నాయో తెలియదు. పాత ఐడి యూజ్ చేస్తున్నాడో లేదా అదే ఐడిని పేరు మార్చాడో లేదో మీరే అడగండి అన్నయ్యని. అన్నయ్య ఇక్కడ వాటర్ నింపుకెళ్ళి, ఇక్కడ చెప్పాను కదండి, ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, కనిపిస్తుంది అనుకుంటా, ఇది ఒక సిమెంట్ ఫ్యాక్టరీ. అక్కడికి వెళ్ళి అన్లోడ్ చేసేవాడు. మనకు వెళ్ళాలంటే మనకు పాస్ ఉండాలండి, పాసు, సేఫ్టీ యూనిఫాము. అక్కడికి వెళ్ళాలంటే పాస్ లేదు కాబట్టి నేను అక్కడికి ఎంట్రీ ఇవ్వరు కాబట్టి నేనైతే చూపించట్లేదు, ఏమనుకోకండి. కానీ ఇదే సిమెంట్ ఫ్యాక్టరీ. ఓకే, మీరు కావాలంటే ఇప్పుడు నేను ఏదైతే గూగుల్లో చూపించానో దాని పక్కనే ఉంటుంది, జూమ్ చేసి చూస్తే అరబిక్లో రాసి ఉంటుంది సిమెంట్ ఫ్యాక్టరీ అని. వాళ్ళు సిమెంట్ అయితే ఇక్కడ క్రియేట్ చేస్తుంటారు. వాళ్ళకి ఆ వాటర్ అవసరం కాబట్టి దగ్గరలోనే ఈ వాటర్ పంప్ అయితే, అదే వాటర్ బంక్ అయితే నిర్మించి ఇక్కడి నుంచి అక్కడికి అయితే ట్రావెల్ చేస్తున్నారు. నేను కోయిట్కి వచ్చినప్పుడు మా అన్నయ్య ఇక్కడి నుంచే వచ్చి ఎయిర్పోర్ట్ లో నన్ను పికప్ చేసుకున్నాడు. పికప్ చేసుకొని స్ట్రైట్ ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎందుకంటే మా అన్నయ్య ఇక రూమ్ లేదు, స్టే అయ్యేది మటుకు ఇలాంటి టెంట్ లోనే కాబట్టి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి 1 hour 2 hours పెట్టేసి తర్వాత అన్నయ్య కోవర్క్స్ లో ఒకరు బంగ్లాదేశీ ఒక ఫ్రెండ్ ఉండేవాడు, నాకు గుర్తులేదు ఆయన పేరు, సారీ ఏమనుకోకుండా. ఆయనకేందంటే ఇక్కడ దగ్గరలో ఖైరాన్ అని, సౌదీ బార్డర్ కి ఖైరాన్ అని ఈ బాగా కోయిటోళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు గెస్ట్ హౌస్ ఉన్నాయి. ఓకే, వాళ్ళు సముద్రానికి ఆనుకొని గెస్ట్ హౌస్ పెట్టారు. ఆ గెస్ట్ హౌస్ లో ఈ అన్నకి రూమ్ ఇచ్చాడు ఆయన కోయిటి, మా అన్నయ్య ఫ్రెండ్ వాళ్ళ కోయిటి రూమ్ ఇచ్చాడు. ఇక్కడ ఉన్న టెంపరేచర్ కి నేను తట్టుకోలేనేమని అక్కడికి వెళ్ళి మాకు 2 days స్టే చేయించి తర్వాత సిటీలో తీసుకెళ్లి ఒక రూమ్ లో అరేంజ్ చేసి అక్కడ పెట్టాడు. అంటే తన తమ్ముడు ఈ టెంపరేచర్ ని తట్టుకోలేడేమో అని, అలాగే మా అన్న కష్టం చూసి ఏమైనా బాధపడుతా అని చెప్పుకొని పాపం నన్ను అలా అరేంజ్మెంట్ చేశాడు. సో అందుకే అంటారేమో నాన్న తర్వాత నాన్న ఎవరంటే అన్నేరా అని. ఆ విషయంలో అయితే 100% నాకు మా అన్నయ్య న్యాయం చేశాడు. మా అన్నయ్య ఛానల్ పేరు ఒంటరి విహార్ అని ఎందుకు పెట్టుకున్నారు కానీ పర్ఫెక్ట్ నేమ్ అండి. ఎందుకంటే ఇలాంటి ఎడారి ప్లేస్లలో ఇలాంటి టెంట్లలో ఉంటూ ఒంటరిగా లీడ్ చేశాడు. సో ఒంటరి విహారీ అనేది పర్ఫెక్ట్ నేమ్, బాగా సెట్ అయిపోయింది. ఇక తన యూట్యూబ్ ఛానల్లో మీరే చూస్తుంటారు, అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళేసి లైవ్ షో కూడా చేస్తాడు. ఆ బూత్ బంగ్లాలైనా సరే, ఎంతటి భయంకరమైన ప్లేస్ ఉన్నా సరే సింగిల్గా వెళ్ళిపోతుంటాడు. ఫ్రెండ్స్, అన్నయ్య వర్క్ చేసిన ఇయర్ మీకు చెప్పాను, 2017లో వచ్చాడు. 2019లో ఇండియాకి రిటర్న్ వెళ్ళాడు. ఇండియాకి రిటర్న్ వెళ్ళిన తర్వాత ఈ కరెన్సీ పెద్ద నోట్లు 500,000 క్యాన్సిల్ చేయడము, ఇవి అక్కడ ప్రాసెస్లో అక్కడే చాలా స్టే అయిపోయాడు. తర్వాత కరోనా వచ్చింది కాబట్టి మీ అందరూ తెలుసు కరోనా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. ఆఫ్టర్ కరోనా 2020 డిసెంబర్ నుంచి యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ చేశాడు. ఫస్ట్ వీడియో కాదు, ఆల్రెడీ నేపాల్లో ఎన్నో ఇయర్స్ ముందు నేపాల్ వీడియో పెట్టాడు. ఒంటరి విహారిగా ఫస్ట్ యాత్ర ZMS పేరు పెట్టి యూట్యూబర్ లైఫ్ స్టార్ట్ చేసింది అయితే 2020 డిసెంబర్లో. ఆ 2020 డిసెంబర్ నుంచి ఇప్పుడు 2025 నవంబర్ అంటే డిసెంబర్ వస్తుంది. సో 5 yearsలో ఎంత ఎత్తుకు ఎదగాలని మీకే తెలుసు, బాగా నాకన్నా బాగా తెలుసు. ఒంటరి విహారీ ఇక్కడ వర్క్ చేసేటప్పుడు శాలరీ ఎంత ఉందంటే, శాలరీ వచ్చేసి 130 దినార్లు. 130 ఇంటూ అప్పట్లో 2250
ఓకే, ఇప్పుడు 288-89 ఉంది మన 1 దినార్కి ఇండియన్ రూపీస్. అప్పట్లో 250 అనుకుంటా. ఓకే, 250 ఉండేది. శాలరీ గురించి అడిగారు, ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారని అడిగారు. పూర్తి వీడియో విత్ డీటెయిల్ గూగుల్ మ్యాప్ తో సహా నేను చూపించాను మీకోసం. నేను ఇంత దూరం వచ్చాను, 100 కిలోమీటర్స్ ఫ్రమ్ మై రూమ్. ఓకే, కోయిట్ సిటీ నుంచి 100 కిలోమీటర్స్ వచ్చి నేను వీడియో తీస్తున్నాను. లెంత్ ఎక్కువైనా ఈ వీడియోని చాలా ఓపిక్ గా చూసినందుకు అందరికి థ్యాంక్ యూ అండి. సో వ్యూయర్స్, సబ్స్క్రైబర్స్, మా అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూసి వాళ్ళకి బాగా అనిపిస్తే లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా. ఓకేనా, థ్యాంక్ యూ.